ఈరోజు మన హరివాస్తు ఛానల్లో మనం ఒక లేటెస్ట్ ఎపిసోడ్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అష్టదిక్పాలకులకు సంబంధించిన స్థానాలు ఏంటి, అసలు ఎవరి స్థానం అనేది ఎక్కడ ఉంటుంది, మన ఇంటి మొత్తంలో అంటే ఒక గృహానికి సంబంధించిన క్షేత్రం మనం తీసుకుంటాం కదా, అంటే ఒక ఇల్లు అనుకోండి, లేదు అంటే స్థలం అనుకోండి, ఆ స్థలంలో అసలు ఎవరి స్థానం ఎక్కడ ఉంటుంది. సో ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే ఈ బోర్డ్కి సంబంధించినంత వరకు సార్ మాకు క్లియర్గా కనిపించట్లేదు అని అనొచ్చు. మీరు చిన్న బోర్డ్స్ మీద కాబట్టి నేను చెప్పిన పాయింట్స్ సరిగ్గా వినండి, స్కిప్ చేస్తూ వెళ్తే నేను కూడా ఏం చేయలేను. ఓకే, సో మొట్టమొదటిగా నేను మీకు దిక్కులకు సంబంధించిన పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఏంటంటే మనం ఆల్వేస్ ఏం చేస్తామంటే దీన్ని తూర్పుగా తీసుకుంటాం. సో తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, దాని తర్వాత నైరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యము. సో ఈ విధంగా 8 దిక్కులకు సంబంధించిన పాయింట్స్ మీకు చెప్పాను. ఫస్ట్ దాని యొక్క పేర్లు చెప్పాను, మళ్ళీ ఇంగ్లీష్లో కూడా కొంతమంది చెప్పలేదంటారు. ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్, సౌత్ వెస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్. సో ఇవి మనకు 4 దిక్కులు, 4 విదిక్కులు, మొత్తం 8 దిక్కులు అని అనొచ్చు సింపుల్గా. సో ఇక్కడ మొట్టమొదటి స్థానం మనం తీసుకుంటే ఇక్కడ చూడండి,